హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మనకి ఈ ఆగస్టు 12వ తేదీ అంటే మరో 2 రోజుల్లో వచ్చేటప్పటికి సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుందనమాట. దీన్నే ఆషాఢ అమావాస్య అంటారు. మనకి ఇదేంటంటే గ్రహణంతో కూడుకొని వస్తుంది కాబట్టి దీనికి శక్తులు అనేవి చాలా చాలా ఎక్కువ. కాబట్టి మీరు ఈ రోజును అస్సలు పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు. ఈ రోజున మీరు జిల్లేడు చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని మీరు పడేసినట్లే అవుతుంది. అంత ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సామాన్యంగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య రోజుల్లో మనం ఎలాంటి పరిహారాలు చేసినా కూడా 100కు 1000% సిద్ధిస్తాయి. అయితే మనకిది గ్రహణంతో అంటే సూర్యగ్రహణంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ రోజున చేసుకోవటం వల్ల మన కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట. కాబట్టి సింపుల్గా ఖర్చు లేని ఈ పరిహారం అనేది మీరు చేసుకొని మీ యొక్క సమస్య నుంచి బయటపడండి. అది మీరు ప్రేమించిన వ్యక్తి ఏదన్నా దూరం అయితే దానికోసం కావచ్చు, లేదా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు జరిగి విడిపోతే దానికోసం కావచ్చు, లేకపోతే డబ్బు కోసం కావచ్చు, అప్పుల సమస్యల నుంచి పడటం కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, ఇట్లా మీరు దేనికోసమైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఈ రోజున మాత్రం మీరు పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు. ఇది మీరు ఎప్పుడు పడేయాలంటే ఈ ఆగస్టు 12వ తేదీ ఈ సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య రోజున సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి జిల్లేడు చెట్టు దగ్గర రాత్రి 9 గంటల వరకు మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అంటే ఆ జిల్లేడు చెట్టు దగ్గర పడేయొచ్చు అనమాట. ఇది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇక ఈ గ్రహణం విషయానికి వచ్చేటప్పటికి ఈ గ్రహణం అనేది మనకు మన భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే ఈ గ్రహణం అనేది మనకు రాత్రి 9 గంటల దగ్గర నుంచి ఆగస్టు 12వ తేదీ రాత్రి 9 గంటల దగ్గర నుంచి తెల్లవారుజామున అంటే ఆగస్టు 13వ తేదీ తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి ఇది మనకు మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణం గురించి మీరేం భయపడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ప్రత్యేకమైన సూతక నియమాలు, పట్టు విడుపు స్నానాలు ఇలాంటివి మీరు చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట. కాకపోతే మనకి గ్రహణం అయితే మనకి లేదు కానీ భారతదేశంలో గ్రహణ దోషం అయితే మాత్రం మనకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ గ్రహణ కాలాన్ని ఏంటంటే పుణ్యకాలం అంటూ ఉంటారు. కాబట్టి ఈ గ్రహణ కాలము అంటే మనకి ఈ గ్రహణం రోజున మనము నియమాలతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల మనకు రిజల్ట్ అనేది వచ్చిందనమాట. కాబట్టి నియమనిష్టలతో చేసుకోవాలి. ఇదేంటంటే చాలా పవర్ఫుల్ కాబట్టి ఇది ఆడవారైనా మగవారైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. మీరేంటంటే ఆ రోజు చక్కగా తలస్నానం అనేది చేసేయండి. అయితే షాంపూ కుంకుడిగాయలు వాడకుండా నార్మల్గా తలను నీటితో శుభ్రంగా కడుక్కొని ఆ రోజు ఏదైనా పసుపు రంగు వస్త్రాలు కానీ, ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఇలాంటివి వేసుకోండి. నలుపు రంగు వస్త్రాలు వేసుకోవద్దు. నాన్ వెజ్ తినొద్దు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే పరిహారం చేయిస్తే మనకు రిజల్ట్ ఉండాలంటే నియమనిష్టలు తప్పనిసరి. మీకు కుదిరితే ఇంట్లో పూజ అనేది చేసుకోండి. ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 4 దిక్కులు కలిసే రోడ్లకు, నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళొద్దు. మీరు జాగ్రత్తగా ఉండి పరిహారం చేసుకుంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది. ముందుగా ఒక తెల్లని పేపర్ అనేది తీసుకోండి. దాని మీద ఎలాంటి రాతలు గీతలు ఉండకూడదు. దాని మీద మీ పేరు ప్లస్ మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో ఆ వ్యక్తి పేరు అనేది రాసేసుకొని చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ, 1 స్పూను నల్ల ఆవాలు, 1 స్పూను రాళ్ళ ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 4 ఎండుమిరపకాయలు. ఇక్కడ మనం చూపించినట్లుగా వీటన్నింటినీ కూడా మీరు సిద్ధం చేసుకొని దాన్ని పొట్లాంలాగా కట్టుకొని ఆడవారైతేనేమో మీ యొక్క ఎడమ చేతిలో, మగవారైతేనే మీ యొక్క కుడి చేతితో ఆ పొట్లాన్ని పట్టుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకొని వాళ్ళు మాకు ఫోన్ చేయాలి, వాళ్ళు మాతో కలవాలి, మాట్లాడాలి అని చెప్పేసేసుకొని మీరు డబ్బు కోసమైనా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. తల చుట్టూ కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసుకొని ఆ పేపర్ను జిల్లేడు చెట్టు మొదట్లో పడేయండి. జిల్లేడు చెట్టుకు ఈ అమావాస్య రోజున అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. జిల్లేడు చెట్టు చాలా పవర్ఫుల్ కాబట్టి జిల్లేడు చెట్టు మనకున్నటువంటి చెడును వెంటనే గ్రహించేస్తుంది. కాబట్టి జిల్లేడు చెట్టు దగ్గర మీరు అది పడేసేసేయండి. మన ఇళ్ళ దగ్గర కొంచెం తెల్ల పూలు జిల్లేడు చెట్లకైతే ఇంకా రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట. లేనప్పుడు మామూలుగా బ్లూ కలర్లో జిల్లేడు పూలు ఉంటే దానికాడైనా మీరు చేసేసుకోవచ్చు. అలా పడేసేసి ఆగస్టు 12వ తేదీ సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి రాత్రి 9 గంటల లోపు వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే ఆ టైం లోపు మీరు పడేసేయచ్చు అనమాట. అలా పడేసిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏ సమస్య కోసమైతే ఈ పరిహారం చేశారో ఆ సమస్యకు
మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిద్ది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ, మెసేజ్ రావటం కానీ, లేకపోతే మీకు డబ్బు చేతికి అందటం, మీ అప్పుల నుంచి బయటపడటం, ఇట్లా మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా ఖచ్చితంగా తీరుతాయి. చాలా పవర్ఫుల్‌గా ఈ పరిహారం పనిచేసిద్ది. కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే అందులో వేసిన ఉప్పు, ఆవాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మనకున్న చెడును అయస్కాంతంలాగా గ్రహిస్తాయన్నమాట. మీ మీద ఉన్న నరదిష్టి కావచ్చు, థర్డ్ పర్సన్ వాళ్ళు కావచ్చు, ఇట్లా ఏదైనా కావచ్చు. అలాంటి వాటన్నిటిని తీసేసి శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాయన్నమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. అర్థమైంది కదా? మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఆ లైక్ చేసి చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.